హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ అండ్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్. మీకు ఎగ్జామ్లో డ్యామ్ షూర్ క్వశ్చన్. యూనిట్ 1 నుంచి మీకు ఏదైనా క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అంటే అది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ మాత్రమే, అస్సలు మిస్ చేసుకోకండి. ఆల్రెడీ మన ఛానల్లో హెచ్టిఎంఎల్కి సంబంధించి ఇంట్రడక్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హెచ్టిఎంఎల్ ఈజ్ ఎ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ హెచ్టిఎంఎల్ని మనం ఎందుకు యూస్ చేస్తాం? వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికి యూస్ చేస్తాం. మనం బేసికల్గా ఆన్లైన్లో చెక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. లైక్ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి గీక్స్ ఫర్ గీక్స్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క వెబ్సైట్ మనకు ఒక్కొక్క స్ట్రక్చర్లో ఉంటుంది, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, రైట్? అలా మనం స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అంటే మనకు ఒక ఫార్మాట్ అనేది కావాలి అండ్ ఒక స్ట్రక్చర్ అనేది కావాలి. సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది మనకి 3 టైప్స్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్లో మనకి హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ బోత్ ఉంటాయి. When comes to HTML tag, it is the root element of the HTML document. సో మనం HTML డాక్యుమెంట్ రాసేటప్పుడు ఫస్ట్ ట్యాగ్ యూజ్ చేయాలి ఏంటంటే అది HTML ట్యాగ్ అనమాట. ద HTML ట్యాగ్ యాక్ట్స్ యాజ్ ఏ కంటైనర్ ఫర్ ద హోల్ డాక్యుమెంట్. ఈ HTML ట్యాగ్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే మనం రిమైనింగ్ ట్యాగ్స్ని రాస్తామన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా ఈ HTML ట్యాగ్ ఉంటుంది, ఒక కంటైనర్ లాగా. రిమైనింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా ఈ HTML ట్యాగ్ లోపల మాత్రమే ఉంటాయి. See, every character in the document should be in between the HTML starting and ending tag. సో మనం డాక్యుమెంట్లో ఏం రాసినా సరే అవి ఎక్కడ రాయాలి? ఓన్లీ HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. The HTML tag indicates the browser that it is an HTML document and the HTML closing tag tells the browser that the HTML document is completed. ఏదైతే HTML స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుందో అది వెబ్ బ్రౌజర్కి చెప్తుంది దట్ ఈ ఉన్న డాక్యుమెంట్ అనేది HTMLకి సంబంధించిన డాక్యుమెంట్ అనేది. అలాగే మనం క్లోజ్ చేసినప్పుడు క్లోజింగ్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు సో అది ఇండికేట్ చేస్తుంది వెబ్ బ్రౌజర్కి దట్ HTML డాక్యుమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ జనరల్గా హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. HTML tag contains 2 sections. One is head section and second one is body section. These 2 sections are very important in HTML document. When comes to head section, this section is the document's head. ఎలాగైతే హ్యూమన్కి హెడ్ ఎంత ఇంపార్టెంటో అలాగే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి కూడా ఈ హెడ్ సెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అండ్ దిస్ సెక్షన్ కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఏదైతే రా ఇన్ఫర్మేషన్ అండ్ మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుందో డాక్యుమెంట్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ హెడ్ సెక్షన్లోనే ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెబ్ పేజ్. ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వెబ్ పేజ్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ హెడ్ సెక్షన్లో రాస్తామన్నమాట. అండ్ దిస్ సెక్షన్ ఈజ్ ఆప్షనల్. హెడ్ సెక్షన్ ఇంక్లూడ్స్ ట్యాగ్స్ లైక్ టైటిల్, బేస్, మెటా అండ్ లింక్. ఎక్కువగా మనం హెడ్ సెక్షన్లో టైటిల్ ట్యాగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ట్యాగ్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఇస్ టైటిల్ ట్యాగ్. సో ఏదైతే డాక్యుమెంట్కి టైటిల్ ఉంటుందో ఆ టైటిల్నే మనం ఈ హెడ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తామన్నమాట. కానీ కనిపిస్తుందా టైటిల్ ట్యాగ్ అండ్ మెటా, లింక్ ఈ ట్యాగ్స్ ఎలా మెన్షన్ చేస్తామన్నది? అది రిప్రజెంటేషన్ అనమాట. When comes to the body section, this section is the document's body and it is the main part of the HTML document. It is the container for the all visible elements such as headings, paragraphs, hyperlinks, frames, list, images, tables and other multimedia content. బాడీ సెక్షన్ అనేది అదర్ విజిబుల్ ఎలిమెంట్స్కి కంటైనర్లా వర్క్ చేస్తుంది అనమాట. సో విజిబుల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఏవైతే మనకి విజిబుల్గా కనిపిస్తాయో డాక్యుమెంట్లో, లైక్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏదైతే విజిబుల్ కంటెంట్ ఉంటుందో అదంతా కూడా మనం ఇక్కడ బాడీ సెక్షన్లో మెన్షన్ చేస్తామన్నమాట. లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఫ్రేమ్స్, లిస్ట్, ఇమేజెస్ అండ్ టేబుల్స్. సో అదర్ మల్టీమీడియా కంటెంట్ కూడా ఈ బాడీ సెక్షన్లోనే ఇంక్లూడ్ చేస్తాం.
ఆల్ ద థింగ్స్ రైటన్ ఇన్ బాడీ ట్యాగ్ విల్ బీ షోన్ ఇన్ ద వెబ్ పేజ్. సో ఏవైతే మనం వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయో ఆ వెబ్ పేజెస్లో మనకి ఏవైతే బాడీ సెక్షన్లో రాస్తామో మనం కంటెంట్ అదంతా కూడా మనకి వెబ్సైట్లో వెబ్ పేజెస్లో కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్లో కూడా మీరు కంపల్సరీ ఈ డాక్యుమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ రాస్తేనే మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మనం హెచ్టిఎంఎల్ని ఎలా స్టార్ట్ చేసాం డాక్యుమెంట్ని. ఫస్ట్ హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ ట్యాగ్తో స్టార్ట్ చేసాము అండ్ దెన్ లాస్ట్లో క్లోజ్ చేసాం హెచ్టిఎంఎల్ని, రైట్. ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది నాట్ కేస్ సెన్సిటివ్. అంటే మీరు లెటర్స్ని అప్పర్స్లో రాసినా సరే లోయర్లో రాసినా సరే సేమ్గా తీసుకుంటుంది. సో మీరు అప్పర్ కేస్లో అయినా రాయొచ్చు, లోయర్ కేస్లో అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ చూడండి, హెడ్ సెక్షన్ అనమాట. సో హెడ్ సెక్షన్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. హెడ్ సెక్షన్లో మనం టైటిల్ ట్యాగ్ని మెన్షన్ చేస్తాం. సో టైటిల్ ట్యాగ్ ఏం తీసుకున్నాను నేను, మై ఫస్ట్ వెబ్ పేజ్. సో ఇది మీ ఫస్ట్ వెబ్ పేజ్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, టైటిల్కి కూడా మనం స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి టైటిల్కి కూడా. అండ్ దెన్ హెడ్ సెక్షన్ తర్వాత నెక్స్ట్ బాడీ సెక్షన్ అనేది మెన్షన్ చేస్తాం. బాడీ సెక్షన్లో చూడండి, బాడీ సెక్షన్కి కూడా స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, బాడీ సెక్షన్లో మనకి ఏదైతే విజిబుల్గా కనిపించాలనుకుంటామో ఆ కంటెంట్ అనేది మెన్షన్ చేస్తాం బాడీ సెక్షన్లో. చూడండి నేనేం మెన్షన్ చేశానో, హెచ్టిఎంఎల్ ఈజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. కానీ మీకు స్క్వేర్ బాక్స్లో ఒకటి కనిపిస్తుంది కదా, సో అది మెయిన్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనమాట, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. ఫస్ట్ మీరు ఆ డాక్యుమెంట్ స్ట్రక్చర్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ అనేది రాయాలన్నమాట. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎగ్జాంపుల్ డాక్యుమెంట్, దాని పక్కన స్క్వేర్ బాక్స్లో ఉన్నది మీకు మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనమాట. ఎగ్జామ్లో మీరు స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ రెండు రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్కి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అసలు మిస్ చేసుకోకండి. అప్కమింగ్ వీడియోస్లో నేను స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది హెచ్టిఎంఎల్కి సంబంధించి, అలాగే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ఎలా రాస్తాము, ఎలా మనం అవుట్పుట్స్ అనేవి చూస్తాము, ఎలా డాక్యుమెంట్స్ని సేవ్ చేస్తాము అన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.